హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇంట్లో టిఫిన్ చేద్దామంటే ఏమీ లేదండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి అన్నీ అయిపోయాయి. నేనేమీ రెడీ చేసి పెట్టుకోలేదు ముందు రోజు. అందుకని చెప్పి ఇన్స్టెంట్ దోశ చేశానండి. ఇన్స్టెంట్ దోశ చట్నీ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఒక 3 కప్పుల ఉప్మా రవ్వ. కొంచెం వాటర్ వేసి తడిపి పెట్టుకోవాలి, ఎక్కువగా వేయొద్దండి. రవ్వ తడిసేంత వరకే వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి. నెక్స్ట్ ఒక 1 కప్పు సేమ్ అదే కప్పుతోటి మీడియం సైజు అటుకులు వేసుకున్నానండి. వేసి ఒకసారి కొన్ని వాటర్ వేసి కడిగి పెట్టుకుందాం. అటుకులలో డస్ట్ ఉంటుంది కదండి, ఒకసారి కడిగి ఆ నీళ్లు పారబోసేసి సేమ్ మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ 3 కప్పులు, 1 కప్పు దొడ్డటుకులు మీడియం అటుకులు, అలాగే 1/2 కప్పు పెరుగు. పెరుగు అటుకులలో వేసి కొద్దిగా వాటర్ వేసి ఆ అటుకులు మొత్తం ఒకసారి కలుపుకుందామండి. తొందరగా అయిపోతుందండి మనకు. పావు గంటలో అయిపోతుందండి చట్నీ ప్లస్ దోశ. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. 1/2 కప్పు పెరుగు అలాగే కొన్ని వాటర్ వేసి ఆ అటుకులకు మొత్తం కలిసేలా కలిపి పక్కన పెట్టుకుందామండి. అవి రెండు ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. అటుకులు రవ్వ తొందరగా నానుతాయి కాబట్టి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. రవ్వ వేరే అటుకులు వేరేగా నానబెట్టుకోండి. కలిపి నానబెట్టొద్దు, వేరే వేరేగా నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇది నానేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ అండి. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వరకు ఉంటుందండి. సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దామండి. ఒక చిటికెడు మెంతులు, ఒక సుమారు 5-6 మెంతులు ఉంటాయండి అంతే. మళ్ళీ ఎక్కువగా వేస్తే చేదైపోతుందండి చట్నీ. ఒక 5-6 మెంతులు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 1 స్పూను మినప్పప్పు అండి. కొన్ని ధనియాలు 1/2 స్పూన్ ఉంటాయి కావచ్చండి. కొద్దిగా ధనియాలు వేసి ఒకసారి వేయించుకుందాం. చిన్న మంట మీద వేయించుకోవాలండి. పప్పులు ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే మన చట్నీ కారానికి సరిపడా ఎండుమిర్చి అండి. ఇందులో పచ్చిమిర్చి ఏం వేయరండి, ఎండుమిర్చితోటే బాగుంటుంది. అలాగే మన పులుపుకు తగ్గట్టు కొద్దిగా చింతపండు, అది కూడా వేసి ఒక్కసారి వేయించుకుందామండి. కొంచెం వేగనిద్దాం. అది వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలండి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అది కూడా ఆయిల్లో వేగనిద్దాం. వెల్లుల్లి జీలకర్ర ఇవి కూడా కొంచెం వేగనిద్దామండి. పప్పులు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. చట్నీ మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది మనకు. ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ పప్పులలో వేసి కొద్దిసేపు వేయించుకుందామండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద వేయించుకుందామండి. నెక్స్ట్ మీడియం సైజు టమాటా 2 తీసుకున్నానండి. మీడియం సైజు టమాటాలు అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో వేసి ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి బాగా కలిపి చిన్న మంట మీద వేయించుకుందామండి మూత పెట్టి. చూసారా టమాటాలు ఎంత బాగా ఉడికిపోయాయో.
ఆ నూనెలోనే మగ్గాలండి. టమాటా, ఉల్లిపాయ, మనం వేసుకున్న పప్పులు అవన్నీ ఆయిల్లోనే మగ్గిపోవాలి. చాలా బాగా ఉడికాయండి ఆయిల్లో. టమాటా ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టమాటా ఉడికిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ. దీన్ని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకుందామండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులు, పెరుగు, వాటరు, అటుకులు 3 కలిపి నానబెట్టుకున్నాం కదండి. అవి కొద్దిగా అటుకులు వేసుకొని, అలాగే పక్కన నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా అది కొంచెం ఇది కొంచెం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మెత్తగా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కొంచెం కావాలంటే వాటర్ కూడా వేసుకొని పట్టుకోండి. చాలా బాగుంటుందండి. దోశలు అయితే చాలా బాగుంటాయి. టేస్ట్ తొందరగా అయిపోతుందండి. మనకు ఇంట్లో టిఫిన్కి ఏం రెడీ లేనప్పుడు ఇలాంటి దోశలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకోండి. సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. అచ్చం అలానే ఉంటుంది. టేస్ట్ కూడా దోశలాగే ఉంటుందండి. చూడండి, ఇక్కడ దోశ పిండి అయితే పట్టేసుకున్నాను. అలాగే నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదండి. మీ దగ్గర ఉంటే బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడరు. అది లేదు కాబట్టి నేను కొద్దిగా ఈనో వేశాను. పిండికి సరిపడా ఉప్పు కూడా వేశానండి. ఈనో వద్దు అనుకున్న వాళ్ళు బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ సోడా కాకుండా పౌడర్ అది వేసుకోండి. అవి 2 వేసుకొని ఒకసారి కలపండి. బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు పక్కన పెడితే పిండి కొంచెం ఇట్లా పులిసినట్టు అవుతుందండి. పొంగినట్టు అవుతుంది. సేమ్ మనం ఫర్మెంట్ చేసిన పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే అవుతుంది. అది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ముందుగా మనము ఆయిల్లో వేయించి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పప్పులు ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ చల్లారిపోయాయి. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందామండి. అలాగే చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దాన్ని మెత్తటి పేస్ట్లా పట్టుకుందామండి. చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, మెత్తగా పట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చిన్న ముక్కుడు పెట్టి ఈ చట్నీకి పోపు పెట్టుకోవడానికండి. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ముక్కుట్లో చట్నీకి సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి. ఆ ఆయిల్ వేడెక్కింది కదండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ మనం రుబ్బి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి. ఆ చట్నీని పోపులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. చట్నీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోశ, ఈ చట్నీ రెండిటి కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని బాగా హీట్ ఎక్కనివ్వండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి పిండినంతా కలుపుకొని సేమ్ దోశలాగే, కాకపోతే దోశ తిప్పినట్టు ఇలా తిప్పకుండా ఒక 2 గంటల పిండి వేసుకొని అలానే ఉంచండి. ఎక్కువగా తిప్పకండి, లైట్గా అనండి. ఇట్లా బబుల్స్ వస్తుంది చూడండి. అట్లా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోండి. మంచిగా రెడ్ కలర్లో వస్తాయండి దోశలు. మాత్రం చాలా బాగుంటాయి. ఈజీగా వచ్చేస్తాయి. నాన్ స్టిక్ పెనం మీద అయితే ఈజీగా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఎక్కడ కూడా పెనంకి అంటుకుపోలేదండి. ఎంత బాగా ఉంటాయంటే దోశలు చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి బ్రౌన్ కలర్లో ఎంత బాగుందో. అట్లా 2 సైడ్లు కాల్చేసుకోండి. దోశను 2 సైడ్స్ కాల్చుకోండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఇటువైపు కూడా చాలా బాగా కాలింది. తీసేద్దాం. తీసి ఒక ప్లేట్లో వేసుకుందామండి. అలాగే మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చట్నీ, దోశ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. ఎంత సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.